హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అన్స్టాపబుల్ లెర్నర్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం థర్డ్ క్లాస్ ఈవీఎస్కి సంబంధించి 11th లెసన్ని డిస్కస్ చేయబోతున్నాము. అండ్ ఇంతకన్నా ముందున్నటువంటి 1 to 10 లెసన్స్ మన ఛానల్లో థర్డ్ క్లాస్ ఈవీఎస్కి ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసి అందులో ఉంచడం జరిగింది. ముందు ఆ వీడియోస్ని మీరు చూడవచ్చు. అండ్ టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ 11th లెసన్ వచ్చేసి దిక్కులు మూలలు. మన ఇంటి చుట్టూ ఉన్న ప్రాంతాన్ని సమీప ప్రాంతం అంటారు. సమీప ప్రాంతాల్లోని ఇళ్లలో నివసించే వారిని ఇరుగు పొరుగు వారు అని అంటాం. సమీప ప్రాంతంలో కొన్ని సౌకర్యాలు మన జీవితాలను చాలా సౌకర్యవంతంగా చేస్తాయి. ముందు, వెనుక, కుడి, ఎడమ అనేవి పక్కలు. దిక్కులు 4: తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. అన్ని దిక్కులు స్థిరంగా ఉంటాయి. దిక్కులు ఎల్లప్పుడూ ఉత్తరం నుంచి లెక్కించబడతాయి. సో ఇక్కడ చూసినట్లయితే దిక్కులు 4, అవి తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఈ తూర్పు, ఉత్తరం, పడమర, దక్షిణం అనే ఈ దిక్కులని మనం ఎల్లప్పుడూ కూడా దేన్ని ఆధారంగా చేసుకుని లెక్కిస్తాము అంటే ఉత్తర దిక్కుని బేస్ చేసుకుని దిక్కులని చెప్తామన్నమాట. ఉదయం సూర్యునికి ఎదురుగా నిలబడినప్పుడు ముందు వైపు ఉండేది తూర్పు దిక్కు, మన వెనుక వైపు ఉండేది పడమర, కుడి చేతి వైపు ఉండేది దక్షిణం, ఎడమ చేతి వైపు ఉండే దిక్కు చూసినట్లయితే ఉత్తరం. మనం ఉదయం పూట సూర్యునికి ఎదురుగా నిలబడితే మన ముందుండే దిక్కు వచ్చేసి తూర్పు దిక్కట. అండ్ అదేవిధంగా మనకి వెనక వైపు ఉండే దిక్కు పడమర, కుడి చేతి వైపు ఉండే దిక్కేమో దక్షిణము, ఎడమ చేతి వైపు ఉండే దిక్కేమో ఉత్తరం. ఒక ప్రాంతం, భవనం లేదా ఊరు యొక్క హద్దులను సరిహద్దులు అంటారు. రెండు దిక్కుల మధ్య ఉన్న ప్రాంతాన్ని మూల అంటారు. తూర్పు, ఉత్తర దిక్కుల మధ్య ఉన్న మూల ఈశాన్యం అని అంటాం. తూర్పుకి, ఉత్తర దిక్కుకి మధ్య ఉన్నటువంటి మూల దిక్కుని ఏమని అంటామంటే ఈశాన్యం అని అంటాం. ఉత్తరం మరియు పడమర దిక్కుల మధ్య ఉన్న మూలను వచ్చేసి వాయువ్యం అని అంటాం. పడమర మరియు దక్షిణ దిక్కుల మధ్య ఉన్న మూలని నైరుతి అని అంటాం. దక్షిణ, తూర్పు దిక్కుల మధ్య ఉన్న మూల ఆగ్నేయము. మనకి ప్రధానంగా 4 దిక్కులుంటే ఆ 4 దిక్కులకి ప్రతి 2 దిక్కుల మధ్య ఒక మూల అనేది ఉంటుందన్నమాట. ఆ విధంగా చూసినట్లయితే తూర్పుకి, ఉత్తర దిక్కులకి మధ్య ఉండే మూల వచ్చేసి ఈశాన్యం. అలానే ఉత్తర దిక్కుకి, పడమర దిక్కుకి మధ్య ఉండే మూల వాయువ్యం. పడమర మరియు దక్షిణ దిక్కుల మధ్య ఉండే మూల నైరుతి. దక్షిణం మరియు తూర్పు దిక్కుల మధ్య ఉండే మూల ఆగ్నేయం. ఈ విధంగా మనకి 4 దిక్కులు మరియు 4 మూలలు అనేవి ఉన్నాయన్నమాట. పురాతన కాలంలో నావికులు సూర్యుడు, నక్షత్రాలు, పవనాలు దిశలను బట్టి దిక్కులను కనుగొనేవారు. ప్రస్తుత కాలంలో దిక్సూచి, జీపీఎస్లను ఉపయోగించి దిక్కులను తెలుసుకుంటున్నాము. పురాతన కాలంలో నావికులు సూర్యుడిని, నక్షత్రాలని, అలానే పవనాల దిశల్ని బట్టి దిక్కులు తెలుసుకునేవారట. అయితే ప్రస్తుతం మనం దిక్సూచి, జీపీఎస్లను ఉపయోగించి దిక్కులను తెలుసుకుంటున్నాము. జీపీఎస్ అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. ఏదైనా బాగా తెలిసిన ప్రదేశం సహాయంతో సమీపంలోని చిరునామాను సులువుగా కనుక్కోవచ్చు. ఈ బాగా తెలిసిన ప్రదేశాలను మైలురాయి అని అంటాము. గుర్తింపు చిహ్నాలు, గుర్తులు మైలురాయి ప్రదేశాన్ని తెలియజేస్తాయి. మైలురాయి ప్రదేశాన్ని తెలియచేయడానికి గుర్తింపు చిహ్నాలని లేదా గుర్తులని ఉపయోగిస్తాం అన్నమాట. గుర్తులతో కూడిన చిత్రాన్ని పటం అని అంటారు. సో ఇలా గుర్తులతో కూడినటువంటి చిత్రాన్ని మనం పటం లేదా మ్యాప్ అని అంటాం అన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడతో మనకి థర్డ్ క్లాస్ ఈవీఎస్ అనేది కంప్లీట్ చేసుకున్నాము. మొత్తం థర్డ్ క్లాస్ ఈవీఎస్లో 11 లెసన్స్ ఉన్నాయి. ఈ వీడియోలో 11th లెసన్తో మనం మొత్తం థర్డ్ క్లాస్ ఈవీఎస్కి సంబంధించి ఆల్ లెసన్స్ కంప్లీట్ చేసుకున్నాము.
ఆ వీడియోస్ అన్నీ మన ఛానల్లో థర్డ్ క్లాస్ ఈవీఎస్ అని చెప్పి ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసి అందులో ఉంచడం జరిగింది. అండ్ ఈ టెక్స్ట్ బుక్ ఎండింగ్లో థర్డ్ క్లాస్ ఈవీఎస్ టెక్స్ట్ బుక్ ఎండింగ్లో చూసినట్లయితే మనకి మన ఇండియన్ మ్యాప్ అనేది ఇచ్చి దాంట్లో మొత్తం మన ఇండియాలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, ఎన్ని యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి అనేది ఇవ్వడం జరిగింది. ఒకసారి వాటిని చూసినట్లయితే మొత్తం మన భారతదేశంలో 28 రాష్ట్రాలు అనేవి ఉన్నాయి. వాటి రాజధానులు చూద్దాం. హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా, పంజాబ్ రాజధాని చండీగఢ్, హర్యానా రాజధాని చండీగఢ్, ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో, రాజస్థాన్ రాజధాని జైపూర్, ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్, సిక్కిం రాజధాని గ్యాంగ్టాక్, బీహార్ రాజధాని పాట్నా, అస్సాం రాజధాని డిస్పూర్, మేఘాలయ షిల్లాంగ్, అరుణాచల్ ప్రదేశ్ ఇటానగర్, నాగాలాండ్ కోహిమా, మణిపూర్ ఇంపాల్, మిజోరాం ఐజ్వాల్, త్రిపుర అగర్తలా, గుజరాత్ గాంధీనగర్, మధ్యప్రదేశ్ భోపాల్, జార్ఖండ్ రాంచీ, ఛత్తీస్గఢ్ రాయ్పూర్, మహారాష్ట్ర ముంబై, గోవా పనాజీ, ఒడిశా భువనేశ్వర్, పశ్చిమ బెంగాల్ కోల్కతా, తెలంగాణ హైదరాబాద్, కర్ణాటక బెంగళూరు, ఆంధ్రప్రదేశ్కి ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేయలేదండి. నెక్స్ట్ కేరళ తిరువనంతపురం, తమిళనాడు చెన్నై. ఇలా మనకి మన భారతదేశంలో మొత్తం 28 రాష్ట్రాలు ఉన్నాయి. 28 రాష్ట్రాల రాజధానులు ఈ వీడియోలో మనం చూసాము. అండ్ అదేవిధంగా 28 రాష్ట్రాలతో పాటు మన భారతదేశంలో మొత్తం 8 కేంద్రపాలిత ప్రాంతాలు అనేవి ఉన్నాయన్నమాట. 8 కేంద్రపాలిత ప్రాంతాలు మరియు వాటి రాజధానుల్ని చూసినట్లయితే జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్. ఈ శ్రీనగర్ మరియు జమ్మూ అనేవి జమ్మూ కాశ్మీర్కి రాజధానులు అనమాట. అయితే మే నుండి అక్టోబర్ వరకు వేసవి నెలల్లో శ్రీనగర్ అనేది జమ్మూ కాశ్మీర్కి రాజధానిగా ఉంటుంది. అండ్ నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు శీతాకాలం సమయంలో జమ్మూ అనేది జమ్మూ కాశ్మీర్కి రాజధానిగా ఉంటుందన్నమాట. తర్వాత డామన్, దాద్రా నగర్ హవేలీ, సిల్వాసా, లక్షద్వీప్, కవర్తి, పుదుచెర్రి, పాండుచెర్రి, అండమాన్ నికోబార్ దీవులు, పోర్ట్ బ్లేర్, చండీగఢ్కి రాజధాని చండీగఢే, ఢిల్లీకి కూడా రాజధాని ఢిల్లీ. ఈ విధంగా మనకి భారతదేశంలో 28 రాష్ట్రాలు మరియు 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. వాటి రాజధానులు కూడా చూసాము. ఇక్కడితో మనం థర్డ్ క్లాస్ ఈవీఎస్ టెక్స్ట్ బుక్ అనేది కంప్లీట్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈ వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో పొందుపరచడం జరిగింది. సో ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఏ వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా కేర్ఫుల్గా చూసి గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా మనకి ఎగ్జామ్లో ఈ థర్డ్ క్లాస్ ఈవీఎస్కి సంబంధించిన బిట్స్లో కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపించినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.